హే గాయ్స్, ఈరోజు వీడియోలో మనం ఈ స్టోన్ చేతితో బ్యూటిఫుల్ హార్ట్ షేప్తో ఇయర్ స్టార్స్ అండ్ చైన్ లాకెట్ని చేసేద్దాం. ఎలా చేసేద్దామో మీరే చూడండి. మీరు చూసాక చాలా ఈజీగా ఉంటుంది ప్రాసెస్. ఇంత ఈజీనా ఈ ప్రాసెస్ అనిపిస్తుంది. ఫస్ట్ అయితే స్టోన్ చైన్ తీసుకొని ఇలా 6 స్టోన్స్ వరకు పెట్టుకొని మనం 6 స్టోన్స్ ఉన్నవి 5 పీసెస్ అయితే కట్ చేసుకోవాలి. తర్వాత 5 స్టోన్స్ ఉన్నవి 2 పీసెస్ అయితే మనం కట్ చేసుకోవాలి. తర్వాత 3 ఉన్న స్టోన్స్ని 2 పీసెస్ కట్ చేసుకోవాలి. జాగ్రత్తగా వినండి ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే 6 స్టోన్స్ ఉన్న చైన్స్ని 5 పీసెస్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ వచ్చేసి 5 స్టోన్స్ ఉన్న చైన్ని 2 పీసెస్ తీసుకోవాలి. తర్వాత 3 స్టోన్స్ ఉన్న చైన్ని 2 పీసెస్ అయితే తీసుకోవాలి. నెక్స్ట్ మనం OHP షీట్ అయితే తీసేసుకొని తర్వాత దానికి గ్లూ ఇలా లైన్లో అప్లై చేసి 6 స్టోన్స్ ఉన్న చైన్ని ఫస్ట్ అయితే ఇట్లా మనం స్టిక్ చేసేసుకోవాలి. నెక్స్ట్ అయితే కొంచెం జాగ్రత్తగా గమనించండి. ఒక్క స్టోన్ పైకి పెట్టి ఇలా 6 స్టోన్స్ ఉన్న చైన్ అయితే మనం స్టిక్ చేసేసుకోవాలి. తర్వాత ఇంకో చైన్ 6 స్టోన్స్ ఉన్న చైన్ తీసుకొని ఒక్క స్టోన్ పైకి పెట్టేసేసి మళ్ళీ దాన్ని స్టిక్ చేసేసుకొని దగ్గరికి అనేసుకోవాలి. మీకు అర్థమైంది కదా. ఒక్కొక్క స్టోన్ పైకి వచ్చేలాగా పెట్టేసుకోవాలి ఈ 3 చైన్స్. తర్వాత నెక్స్ట్ చైన్ మనకి 5 స్టోన్స్ ఉన్న చైన్ అయితే తీసుకొని మనం ముందు పెట్టిన చైన్కి ఈక్వల్గా పైన నుంచి పెట్టుకోవాలి. ఒక స్టోన్ కింద నుంచి ఉండదు. తర్వాత 3 స్టోన్స్ వచ్చిన చైన్ తీసేసుకొని ఒక్క స్టోన్ని స్కిప్ చేసేసి మనం స్టిక్ చేసేసుకోవాలి. వీడియోలో చూపిస్తున్నట్టుగా ఇలా పైన కింద ఉండదు ఒక స్టోన్. అండ్ ఇట్ సైడ్ కూడా సేమ్ ప్రాసెస్. ఫస్ట్ అయితే 6 స్టోన్స్ ఉన్న చైన్ని స్టిక్ చేసేసుకొని ఇలా అడ్జస్ట్ చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ ఇంకో 6 స్టోన్స్ ఉన్న చైన్ని ఒక స్టోన్ ముందుకు పెట్టేసి స్టిక్ చేసేసుకోవాలి. తర్వాత మళ్ళీ 6 స్టోన్స్ ఉన్న చైన్ అయితే ఒక్క స్టోన్ ముందుకు ఉంచి ఇలా స్టిక్ చేసేసుకోవాలి. తర్వాత ఈ 6 స్టోన్స్కి ఈక్వల్గా పైన నుంచి 5 స్టోన్స్ ఉన్న చైన్ అయితే స్టిక్ చేసేసుకోవాలి. తర్వాత ఒకటి స్కిప్ చేసేసి ఇలా 3 స్టోన్స్ ఉన్న చైన్ అయితే స్టిక్ చేసేసుకుంటే మన హార్ట్ షేప్ అయితే రెడీ అయిపోతుంది. ఇలా మనం కొంచెం దీన్ని అడ్జస్ట్ చేసుకొని కొంచెం డ్రై అయినాక ఈ OHP షీట్ నుంచి అయితే ఈ హార్ట్ని మనం ఇలా కట్ చేసేసుకోవాలి నీట్గా. మన ఛానల్ని ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ప్లీజ్ గైస్ డూ సబ్స్క్రైబ్. అండ్ ఇలా కట్ చేసేసుకొని ఎక్స్ట్రాస్ కూడా ఉంటే ఏమన్నా కట్ చేసేసుకోవాలి నీట్గా. తర్వాత మన ఇయర్ పిన్ అయితే ఉంటుంది కదా, దాన్ని గ్లూతో ఇలా స్టిక్ చేసేసుకుంటే మన బ్యూటిఫుల్ ఇయర్ స్టడ్ అయితే రెడీ అయిపోతుంది. దీన్ని కొంచెం డ్రై అయినవ్వాలి. ఇది గైస్ బ్యూటిఫుల్ హార్ట్ ఇయర్ స్టడ్. చాలా ఈజీగా ఉంది కదా, ఒక్కసారి ట్రై చేయండి. మీకు కూడా చాలా ఈజీగా వస్తుంది. చూడండి ఎంత ఫ్యాన్సీగా ఉన్నాయో. మీరు కూడా ట్రై చేసేసి ఎలా వచ్చినాయో కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఇంకెందుకు లేటు, వీడియో నచ్చితే లైక్ చేసేయండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్.